వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓయూ ఏమంటుంది తెలుసుకోవడానికి నేను ఓయూకి వచ్చిన. అసలుకి నేను వచ్చే ముందు ఒక ట్వీట్ చూసిన. సో ఆ ట్వీట్ ఎవరు చేసిన అనేది చెప్తా, ఆ ట్వీట్లో ఏముందనేది కూడా చెప్తా. సో ఆ ట్వీట్లో రాసుకొచ్చింది ఏంటంటే, ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదు. తెలంగాణ సమాజ ఆంక్షలకు మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తుల కొద్దీ పనిచేస్తూ ఉంది. ఈ ట్వీట్ ఎవరు చేసారు తెలుసా? మిగతా చాలా రాసిండ్రు, కొన్ని లైన్స్ మాత్రం మేము. ఈ ట్వీట్ చేసింది కోమటిరెడ్డి గారు. ఇక మీకు 1, 2, 3, 4, 5, 6, 20 మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో గాని, కాంట్రాక్టుల విషయంలో గాని, భూముల విషయంలో గాని, ఇసుక మాఫియా విషయంలో గాని, ఏ విషయమైనా సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతా. వాళ్ళని ఉద్దేశించి చులకనగా అవమానకరంగా మాట్లాడితే బాధ అనిపించి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ట్వీట్ చేయడం జరిగింది. వీళ్ళకి మద్దతుగా నా మద్దతు ఎప్పుడు కొనసాగుతుంది. నేను ఏదైతే ట్వీట్ పెట్టినో వాళ్ళకు మద్దతుగా సమాజంలో ప్రజల పక్షాన పనిచేస్తున్న వాళ్లకు తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వాళ్ళ కృషిని అభినందిస్తూ వాళ్ళకు బాసటగా నిలవాలని చెప్పి గత 2 రోజుల క్రితం ఒక ట్వీట్ చేయడం జరిగింది. డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా గౌరవించుకోవాలి తప్పితే అవమానించడము సబబు కాదు అని చెప్పేసి నా అభిప్రాయాన్ని నిస్సందేహంగా, నిర్మోహమాటంగా, నిర్భయంగా ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. అందరం కలిసికట్టుగా డిజిటల్ మీడియా సోదరుల పాత్ర కూడా ఉంది దాంట్లో. అందరం కలిసి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇటువంటి తరుణంలో పదవుల కోసం, ప్రజల కోసం, ప్రాంతం కోసం ఎంత దూరమైనా చేస్తాం, ఎంత త్యాగమైనా చేస్తాం, ఎంత పోరాటమైనా చేస్తాం. తెలంగాణ సమాజానికి అండగా ఉండాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, పేద ప్రజలకు అండగా ఉండాలని ఒక లక్ష్యంతో రాజకీయాల్లో ఉన్న నా అటువంటి వ్యక్తిని కొంతమంది వ్యక్తులు మంత్రి పదవి రాలేదని అందుకనే మాట్లాడుతున్నారని చెప్పేసి అంటున్నారు. నాయకులు అధిష్టానం హామీ మేరకు నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పోరాటం చేస్తున్నా. నిజంగా అది అధిష్టానం తీసుకున్న నిర్ణయం. అధిష్టానం పిలుపు మేరకే నేను మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన. అధిష్టానం తరపున సునీల్ కనుగోలు, బట్టి విక్రమార్క గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రస్తుత పిసిసి ప్రెసిడెంట్, ఆ రోజు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మాణిక్రావు ఠాక్రే గారు అధిష్టానం తరఫున హామీ ఇచ్చి తీసుకొచ్చిండ్రు. ఈ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ల గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. సో కోమటిరెడ్డి గారు ఎందుకు ఈ ట్వీట్ చేయాల్సి వచ్చింది అని అంటే, కరెక్ట్గా 2 రోజుల క్రితం ఒక మీడియా సోకాల్డ్ మీడియా ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి హాజరవ్వడం జరిగింది. హాజరైన సమయంలో మాట్లాడిన మాటలు చాలా మందిని హర్ట్ చేసేటట్టుంది, జర్నలిస్ట్ సమాజాన్ని హర్ట్ చేసేటట్టుంది. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉండే వాళ్ళు జర్నలిస్టులు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో పనిచేస్తున్న వాళ్ళు అసలు జర్నలిస్టులే కాదు అని ఆయనకు తెలిసిన విషయం చెప్పిండు. కానీ అది కరెక్ట్ కాదు. చాలామంది జర్నలిస్టులు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వచ్చే కంటే ముందే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఇప్పుడు పేరు మోసిన శాటిలైట్ ఛానల్లో పని చేసిన తర్వాతనే డిజిటల్ ప్లాట్ఫామ్లకు వచ్చిండ్రు. సో ఆ రావడానికి కూడా చాలామందికి చాలా కారణాలు ఉన్నాయి. సో అక్కడ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, చాలామంది ఏంటంటే సోషల్ మీడియా వాళ్ళకి వచ్చింది మాత్రమే చెప్తున్నారని. వచ్చింది చెప్పే వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ అనుభవాలతో చెప్పిండ్రు. ఇప్పుడు చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, గతంలో ఎన్నోసార్లు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పనిచేసి అప్పుడు ఎట్లా పరిస్థితులు ఉండే, ఇప్పుడు ఎట్లా సిచ్యువేషన్స్ ఉన్నాయని
అనాలిసిస్ చేసి రిపోర్ట్స్ ఇస్తున్న సందర్భాలు కూడా సోషల్ మీడియా జర్నలిస్టులు చేస్తున్నారు. సో దీనిపైన మనం ఇవాళ మాట్లాడడానికి ఓయూకి వచ్చినాం. ఓయూ ఏమంటుంది కార్యక్రమంలో, సోషల్ మీడియా గురించి ఇక్కడ ఉండే ఓయూ విద్యార్థులు ఏమంటున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అన్న. నమస్తే. సో ఏంది సోషల్ మీడియా గురించి అసలు ఒక మాట చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు? సోషల్ మీడియా అనేది రాష్ట్రానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మానవ వనరుల సంపద. అనేక మంది డిగ్రీలు చేసి, పీజీలు చేసి, జర్నలిజం చదివి, పిహెచ్డీలు చేసి, బీటెక్లు చేసి, ఎంటెక్లు చేసి ఒక ప్యాషన్ తోటి ఇలా జర్నలిజం వైపు అడుగులేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా ఈ రాష్ట్రం యొక్క సంపద, అద్భుతమైనటువంటి మానవ సంపద. వీళ్ళంతా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక ఛానల్ పెట్టుకున్నామంటే మామూలు విషయం కాదు కదా. వాళ్ళంతా కూడా గతంలో ఇప్పుడు మీరున్నారు TV9లో పనిచేసిళ్ళు, ఇంకొకరు ఉన్నారు ఎన్టీవీలో పనిచేసిళ్ళు, ఇంకొకరు ఉన్నారు V6లో పనిచేసిళ్ళు, ఇంకొకరు టీ న్యూస్లో పనిచేసిళ్ళు. అక్కడ రకరకాల ఒత్తిళ్లు భరించలేక సొంతంగా వచ్చి అక్కడ స్వేచ్ఛ లేదు, కొన్ని విషయాల్లో స్వేచ్ఛ లేదు. కాబట్టి ఆ స్వేచ్ఛగా మనం జర్నలిజాన్ని ముందు తీసుకుపోవాలి, బాధ్యతంగా తీసుకుపోవాలి, ప్రజల సమస్యలను ప్రభుత్వం తీసుకుపోయి పరిష్కరించాలని చెప్పేసి సొంతంగా ఒక వాయిస్ రేజ్ చేయాలని చెప్పేసి మీరు ఇలా యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసారు. డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ను ముందు తీసుకుపోతున్నారు. చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కానీ అది మర్చిపోయి ఇలా డిజిటల్ మీడియా సోదరుల పైన మీరు సీనియర్ జర్నలిస్టులకు గౌరవం ఇస్తలేరు, కాలు మీద కాలేసుకొని కూర్చున్నారు, మీ భాష సరిగా లేదు అని చెప్పేసి నేను స్టేజ్ మీకెళ్ళి దిగి చెంపపండు చంపాలని చెప్పేసి మాట్లాడమనేటువంటిది తీవ్రంగా ఖండించదగ్గ విషయం. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి లోకంగా మేము తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియా సోదరులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అయ్యాల కోమటి రాజగోపాల్ రెడ్డి గారే ఈ భాష సరికాదు, ఈ వ్యాఖ్యానం సరికాదు, ఆ సోదరులు అనాల్సిన అవసరం లేదు, ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రం అంతా గమనిస్తూ ఉన్నది. ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా వెళ్ళలేని చోటికి కూడా, మారుమూల చోటికి కూడా స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఇలా డిజిటల్ మీడియా సోదరులు పోతూ ఉన్నారు. అసలు ఒక మాట కాస్త నీ ప్రభుత్వం అధికారులకు వచ్చిందా డిజిటల్ మీడియా వల్ల? డిజిటల్ మీడియా లేకపోతే నీ ప్రభుత్వం అధికారులకు ఎట్లొచ్చు? అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే డిజిటల్ మీడియా పవర్ రేవంత్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి డిజిటల్ మీడియా ఏదైతే నేను 6 గ్యారెంటీలు అన్నానో ఆ 6 గ్యారెంటీలు నేను సమస్యలను పరిష్కరించలేకపోతే డిజిటల్ మీడియాతోటే నాకు ప్రధాన సమస్య ఉంది, వాళ్ళు నా ప్రభుత్వాన్ని ఎండగడతారు, వాళ్ళు నా ప్రభుత్వాన్ని కూలగొడతారు అనే ఏకైక భయం ఉంది. కాబట్టి నువ్వు డిజిటల్ మీడియా మీద అవాకులు చెవాకులై వెళ్తా ఉన్నావు, వెకిలి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు అవి. సాధారణంగా ఒక రోడ్డు మీద తిరిగేటువంటి అవారగాడో, బాధ్యత లేనటువంటి వాడో, ఎవరో వీధి రావడో మాట్లాడాల్సినటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చెంప వాళ్ళకు కొడతాం, ఎట్లా వాళ్ళకు కొడతారు మీరు? అంటే అందరు నచ్చపోతే ఎవరు చెంపలు వాళ్ళ కొట్టుకుంటూ పోవాలైంది? మీ పార్టీ ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించినటువంటి గాంధీ సిద్ధాంతాన్ని నమ్మిన నువ్వు మళ్ళీ స్టేజ్ మీకెళ్ళి దిగచ్చి నేను చెంప వాళ్ళకు కొడతాను ఎట్లా మాట్లాడతావు? కాలు మీద కాలేసుకోవద్దు. మరి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్తాడు, ఆయన గంజాయి, ఆయన మన ఎర్రచందనం స్మగ్లర్ అలా. ఆయన ఏమంటాడు, ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నేను కాలు వేసుకున్నా, నీకేం నొప్పి అని చెప్పేసి అని డైలాగ్ కొడతాడు. అట్లాంటి ఆ పుష్పరాజు అనేటువంటి సినిమా తీసిన అల్లు అర్జున్కు నువ్వు డ్యాన్స్ మీద పిలిచి తగ్గేదే నీ అవ్వ అని చెప్పేసి చెప్పుకుంటా, విజిల్స్ కొట్టుకుంటా, ఈడలు కొట్టుకుంటా నువ్వు అవార్డులు ఇస్తావు. అదే ఆత్మగౌరవంతో పొద్దునక రాత్రనక తిరుగుతూ, జనం మధ్యలో తిరుగుతూ ఆందోళనలు, ఘర్షణలు, వాళ్ళ మైకులు ఖరాబ్ అవుతాయి, వాళ్ళ బండ్లు ఖరాబ్ అవుతాయి, వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతాయి, లాఠీ చార్జీలు పడతారు, ఈ బాష్పవాయు గుణాలు పడతాయి వాళ్ళ మీద, వాళ్ళ మొత్తం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తూ అనేక ఘర్షణలో భాగస్వామ్యం అవుతారు, వాళ్ళ మైకులు పలుగుతాయి, అనేక కష్ట నష్టాలు కూర్చి అలా వచ్చి జరసేపు కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటే ఆత్మగౌరవంతో వాళ్ళని నువ్వు కాలు మీద కాలు ఎట్లా వేసుకొని కూర్చుంటావు. సీనియర్ జర్నలిస్టు గౌరవం ఏమంటే సీనియర్ జర్నలిస్టులను డిజిటల్ మీడియా సోదరులు విభజించే ప్రయత్నం చేస్తున్నావు. అయ్యాను సీనియర్ జర్నలిస్టులకు వీళ్ళ మధ్య ఎన్నడూ సమస్య లేదు, ఇలా మీరు విభజించే ప్రయత్నం చేయకూరి. ముఖ్యమంత్రి గారు మీ యొక్క ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో దీన్ని ముయ్యాలే, ఈ డిజిటల్ మీడియాని ముయ్యాలి. ఎందుకంటే వాళ్ళంటే మేము ఇలా అడ్వర్టైజ్మెంట్లతోటి వాళ్ళతో మాకు సఖ్యత ఉన్నది, కానీ డిజిటల్ మీడియాని ఎట్లా కంట్రోల్ చేస్తాం చేయలేమనేటువంటి ఒక బాధతోటే కదా ఇలా మీరు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఒకటే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి, డిజిటల్ మీడియా జోలికి వస్తే మీ ప్రభుత్వం కూలిపోతుంది. మీ ప్రభుత్వాన్ని వీళ్ళు 16 వక్కలు చేస్తారు, తీసుకుపోయి చెత్తబుట్లో వారేస్తారు. తక్షణమే మీరు క్షమాపణ చెప్పండి. మీడియా అనేది మనకున్నటువంటి అత్యున్నత మానవ వనరుల సంపద. ఇది ఈ యొక్క రాష్ట్రంలో కాదు, దేశమంతా డిజిటల్ మీడియా ఉన్నది. గమనించండి, ప్రత్యేకంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నదా? సరే, మొదటగా మీ భాష మార్చుకోండి. మీరు ముఖ్యమంత్రి కాకముందు మీరు మాట్లాడిన భాష ఎట్లున్నది? ఈయన పొట్టిగున్నాడు, ఆయన జానున్నాడు, ఈయన తొక్కితే మొన్న మీరు ఏమన్నారు, జయశ్వరిని ఒక తొక్కుడు తొక్కితే పాతాళంలో పోతారు. మరి మీ భాష సరిగా ఉన్నదా? ఇలా కవిత అంటాడు లిల్లీపూట అని, ఇలా మల్లన్న అంటాడు కంచం పొత్తు మంచం పొత్తు అని. అరే ఏం భాష? మీరు నాయకులు ఏం భాష మాట్లాడతారు? మీ నాయకులు సరైన భాష మాట్లాడండి. మొదటగా నాయకులు ఎట్లా మాట్లాడతారో రాష్ట్రానికి నాయకత్వం ఇచ్చే మీరు సరైన భాష మాట్లాడితే ప్రతి ఒక్క భాషలో మార్పు వస్తుంది. ప్రజాస్వామీకరించిన తెలంగాణను ఈ తిట్టుకుంటూ తన్నుకుంటూ కాదు తెలంగాణ భాష అంటే. తెలంగాణ భాష అంటే ఒక కష్టం, శ్రమ నుంచి వస్తుంది, ఉత్పత్తి నుంచి వస్తుంది, పని నుంచి వస్తుంది. పని నుంచి భాష పుట్టింది. ఇక్కడ
పని నుంచి పాట పుట్టింది ఇక్కడ. అది గౌరవించండి, శ్రమైక సంస్కృతిని గౌరవించండి, తెలంగాణలో ఉత్పత్తి పెంచండి, తెలంగాణ గౌరవాన్ని పెంచండి, తెలంగాణ సంస్కృతిని పెంచండి. తెలంగాణ అంటే తిట్టుకుంటూ అనుకుంటూ కాదు. ముఖ్యమంత్రి గారు మీరు సరైన భాష వాడాలని చెప్పేసి మేము సూచిస్తూ ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టు సోదరులు కూడా కొన్ని ప్రమాణాలు పాటించాలి, జర్నలిస్టు విలువలు పాటించాలి. నేను కొద్దిమంది చెప్తున్నా, అందరికీ కాదు. కొద్దిమంది ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆయన చిన్న పిల్లని పట్టుకొని నీకు అమ్మాయిలు ఎట్లా వాడతారా భయ అని అడుగుతుండు. నా దగ్గర ఒక నామం పాము నాకు ఒక కనికట్టినని చెప్పేసి అట్లాంటి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఒక ఆయనడు మన అఘోరీ విషయం ఏంది అదంతా రచ్చ చేసి కొన్ని విషయాలు అనవసరమైన విషయాలు కాదు. ప్రజా సమస్యలు, రైతుల సమస్యలు ఉన్నాయి, కార్మికుల సమస్యలు ఉన్నాయి, మహిళల సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి. ఆ ప్రజల సమస్యలను ప్రభుత్వం తీసుకుపోయి నిజమైనటువంటి ఫోర్త్ ఎస్టేట్గా మీరు నిలబడండి. నన్ను అడుగుతా డిజిటల్ మీడియా మెయిన్ మీడియా కాదు, మీడియా అంటేనే వీళ్ళు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు TV9లో పనిచేసినావు, 10 సంవత్సరాలు పనిచేసినావు, ఇవాళ డిజిటల్ మీడియా పెట్టినావు. మరింత ముందడుగు, మరింత ధైర్యంగా మీరు సమస్యల పరిష్కారం కోసం ముందడుగు చేస్తున్నావు కదా. అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మిమ్మల్ని అందరినీ పిలుచుకొని ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేస్తూ ఒక మీట్ ది ప్రెస్ నిర్వహించాలంటే అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజగోపాల్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఆహ్వానించదగినాయి. ఎందుకంటే బాధ్యతాయుతంగా తన ఆలోచన చేసిండు. గత ప్రభుత్వం కూలిపోవాలంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్ల కాలే. మీ పోరాటాలను ఓన్లీ TV9, NTV వీళ్ళు మాత్రమే చూపించలే, T-News వీళ్ళు మాత్రమే చూపించలే. మీ పోరాటాలను, మీ మాటలను, మీ ఆందోళనను, మీ ఆవేదనను, మీరు అధికారం రావడం చేసినటువంటి కృషిని మొత్తంగా ప్రజలకు తీసుకుపోయినాయి. అత్యంత ఎక్కువ కృషి చేసిన డిజిటల్ మీడియా అనేటువంటి విషయం రాజగోపాల్ రెడ్డి గుర్తెరిగిండు. అదేవిధంగా మిగిలిన పార్టీ నాయకులు కూడా గుర్తెరిగిండు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి అలా ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తూ ట్వీట్ చేసిండు. ఆ వాక్యాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఒక సూచన కూడా చేసిండు. మిగతా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కానీ అందరూ కూడా ఇలా డిజిటల్ మీడియాకు రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా అయితే అండగా ఉన్నాడో అందరూ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా తన వాక్యాలను పునఃసమీక్షించుకొని వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాక్యాలు ఇంకోసారి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళొక్కలే కాదు, మంత్రులు మాట్లాడేటప్పుడు కానీ, ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు కానీ ఈ భాష అన్నటువంటిది ఒక క్రమశిక్షణతో మెదాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో ఇంకొంతమంది విద్యార్థులతో మాట్లాడదాం ఈ టాపిక్ పైన, వాళ్ళ ఒపీనియన్స్ ఏందని తెలుసుకుందాం. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి దాడులు చేయమని ప్రోత్సహిస్తుండా, లేదంటే నేను కొడతా అని చెప్తున్నాడా, అసలు ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి? వాస్తవానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా పక్కన పెడితే, డిజిటల్ మీడియాని పక్కన పెడితే, అదే డిజిటల్ మీడియా రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కూడా పూర్తి స్థాయిలో పక్క పెట్టింది. ఆ విషయం రేవంత్ రెడ్డి తెలుసు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పరిపాలన చేసుడు బంద్ చేసి వాళ్ళ కమిషన్లు, కాంటాక్ట్లు ఇవన్నీ తీసుకుంటారు. మెయిన్ మీడియాని ఎట్లయినా మేనేజ్ చేయాలనుకున్న రేవంత్ రెడ్డి మేనేజ్ చేసిండు. ఆయన సాధ్యమైనంత వరకు అన్ని పత్రికలను, అన్ని ఛానళ్ళు కొని ఆయన గుప్పిలో పెట్టుకుంటారు. కానీ డిజిటల్ మీడియా అట్లా కాదు కదా. డిజిటల్ మీడియా ఎంతమంది కొనగలుగుతారు? కొనలేడు కదా. నయాన్నో భయాన్ని నుంచి కొంతమందిని కొన్నాడు, కానీ పూర్తి స్థాయిలో కొనలేకపోతుంది. కాబట్టి వీళ్ళుంటే మళ్ళీ నా కుర్చీకి పవర్ పోతుంది, కాబట్టి నా కుర్చీని వీళ్ళు కిందికి గుంచుతారని గ్రహించిన రేవంత్ రెడ్డి 1000% భయమే. ఆ భయం నుండే మీ మీడియాను బ్యాన్ చేద్దామని ప్లాన్ చేసి మీ చెంపలు కొడతా, మీ గిల్లుతాన మాటలు మాట్లాడుతుండు. ఇది పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి పతనానికి దారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అసలు ముఖ్యమంత్రి, నేను కూడా చాలామంది ముఖ్యమంత్రులు చూసిన, నాకున్న అవగాహన మీకు 29 సంవత్సరాల 26 సంవత్సరాల నుండి ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇలా చెంపల వల్ల కొడతా, తొడలు గీస్తా, మీ పాయింట్ అలా తొండలు ఇడుస్తా, అది ముఖ్యమంత్రి భాషనేనా? ఇంతకుముందుకున్న కేసీఆర్ ఉండే, మరీ ఇంత ఘోరంగా మాట్లాడలే. మనం ఉంటే మెడలో పేగులు వేసుకుంటా ఏమైనా పోతురాజుల్లా? మా ఊర్లో పోతురాజులు ఉంటారు, వెళ్ళి ఇంకా పంజాలు పెట్టి మా పోతురాజులు నేర్పిస్తారు. నేర్చుకోపోయి అది మంచిది కదా. అది లేకపోతే ఒకవేళ చిన్నపిల్లలను చూస్తే చెంపలు కొట్టాలనిపిస్తే నేను స్కూల్లో పీటీ సార్గా చేయనుగా ఆ పిల్లలు నేర్పించుకుంటూ కొట్టు. ముఖ్యమంత్రి అసభ్యకరంగా మాట్లాడుతుండు. ఈయనైనా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకిస్తారు. ఇంతకుముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సోషల్ మీడియా పార్టీ ఎట్లుండాలని చెప్పిండు. కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. సోషల్ మీడియాతో పెట్టుకున్నవాడు ఎవడు కూడా పైకి రాలే. నాకు తెలిసి కేసీఆర్ లాంటినే పక్క పెట్టి రేవంత్ రెడ్డి ఎంత. కాబట్టి డిజిటల్ మీడియా ఖచ్చితంగా ఇది ప్రజల కోసమే పనిచేసింది, ప్రజల కోసం నిలబడుతుంది. ఎందుకంటే శాటిలైట్ మీడియా మొత్తం రేవంత్ రెడ్డి గుప్పిట్లో ఉంది. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా మొత్తం ప్రజలతో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి పతనానికి దారితీస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు మీ మీద అంత కక్ష కట్టినంటే, మీ వల్ల HC భూములు అయినాయి, మీ వల్ల తెలంగాణలో దళితుల మీద జరుగుతున్న దాడులు మీ వల్ల సమాజానికి తెలుస్తున్నాయి. అసలు నిరుద్యోగ అంశం లేవనెత్తింది కూడా కేవలం మీ మీడియానే. ఏ సందర్భం వచ్చినా కూడా ప్రజల పక్షాన మీడియా ఉందంటే కేవలం డిజిటల్ మీడియానే. ఆ మీడియా వల్ల పాపం రేవంత్ రెడ్డికి మనసున పడతలేదు. ఆడ HCల భూములుగా ఇంతకుముందు అక్కడ రైతుల మీద దాడి చేసే కాక అది కొడంగల్
బంకచర్ల ఉండే కదా, అది ఆ విషయము. ఇది ఏ విషయమైనా అసలు మెయిన్ మీడియా బంద్ అయ్యి మీ డిజిటల్ మీడియా రావడం వల్ల ఆయనకు మనసున పడతలేదు. మనసున పట్టక అసలు నేను ఏదో చేద్దాం అనుకుని రేవంత్ రెడ్డి వచ్చే వరకు ఆయన కాలిబిందెల పరిస్థితి కళ్ళ కనబడే వరకు దీనికి ప్రధాన కారణం డిజిటల్ మీడియా అనుకుని మీ మీద అక్కాసు కలుపుతుండు, మీ మీద దాడి చేస్తుండు. లేకపోతే ఆయనకు తెలుసు మెయిన్ మీడియా ఉంటే నేను ఏదో కొద్దిగా ఇచ్చేద్దాం అనుకుంటు, కానీ ఆయన మిమ్మల్ని చేయడం ఆయన వల్ల అయితలేదు. మిమ్మల్ని పూర్తి స్థాయిలో బ్యాన్ చేద్దామని కూడా ఆయన ఆలోచన చేస్తున్నట్టుండు. పాపం ఆయనకు తెలియదు, అగ్గితోని గోక్కుంటుండు, అది చిన్నగా అంటుకుంటూ రేవంత్ రెడ్డిని కూడా అంటబెడతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ వేరు, రేవంత్ రెడ్డి వేరు. ఎందుకంటే ఆయన చెప్పిండు నేను టీడీపీ బలే చదివినా, బీజేపీ బలే చదివినా నేను అంతిమంగా రేవంత్ రెడ్డి దగ్గర పనిచేస్తా అని చెప్పిండు. ఒక స్కూల్లో చదువుకున్నోనికి, ఒక దగ్గర చదువుకున్నోనికి ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. మిగతా సీనియర్ లీడర్ అంతా కాంగ్రెస్ పార్టీ పుట్టి నుంచి కాంగ్రెస్ పార్టీ చివరి వరకు ఈయన అక్కడ పనిచేసే వరకు 10 ఇళ్ళకి తిరిగినోనికి ఎట్లుంటుంది, అట్లా రేవంత్ రెడ్డి పరిస్థితి ఉంది. వీళ్ళకి తెలుసు ఏందని, ఏ మీడియా అయితే మమ్మల్ని పవర్లోకి తెచ్చిందో ఆ మీడియా మీద దాడి చేసి ఎట్లా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి మాట్లాడాడు. అది రేవంత్ రెడ్డికి తెలియదు. రేవంత్ రెడ్డికి ఏం తెలుసు, రేవంత్ రెడ్డి కబ్జాలు, రేవంత్ రెడ్డి కాంటాక్టులు, ఇది తెలుసు. దీన్ని ప్రధానంగా అడ్డుకున్నది డిజిటల్ మీడియా కాబట్టి డిజిటల్ మీడియా మీద దాడి చేయాలని చెప్పి మాట్లాడడం చాలా సిగ్గుచేటు. అది వాళ్ళు నవ తెలంగాణ పత్రిక పోయి మాట్లాడినట్టు అక్కడ కిందున్న కమ్యూనిస్టు వాళ్ళు, పక్కన ఉన్న కమ్యూనిస్టులు కూడా నవ్వుతారంటే వాళ్ళకన్నా కనీసం తెలియాలి. ఎందుకంటే కమ్యూనిస్టులు ఆయన చెప్పిండు ఎవరున్నా లేకున్నా ఉప్పెత్తే కమ్యూనిస్టులు ఉంటారు. మరి అదే కమ్యూనిస్టులు మరి వాళ్ళ గురించి కూడా ఇది మీడియానే మాట్లాడింది కదా, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడరు? అంటే ఒకవేళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీ దగ్గరికి వస్తే గొప్ప, లేకపోతే తప్ప. కాబట్టి కమ్యూనిస్టులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించాలి. ఎందుకు అంటే సోషల్ మీడియా అంటే ప్రజల కోసం పనిచేసే మీడియా తప్ప పెట్టుబడిదారుల కోసం పనిచేయాలి. అందుకే పెట్టుబడిదారులంతా రేవంత్ రెడ్డి వైపురు, డిజిటల్ మీడియా అంతా తెలంగాణ సమాజం వైపు, తెలంగాణ ప్రజల వైపు. కాబట్టి తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో డిజిటల్ మీడియా వైపు ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇదే డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా తన ఇంటికి బంతి భోజనానికి పిలిచి వారితో చర్చలు జరిపి రోజులుగా చర్చలు జరిపి ప్రభుత్వం పైన ఏ విధంగా విషయం కక్కాలనే విషయాన్ని వాళ్ళ కొందరికి వారి మదిల్లో నింపి ప్రచారం చేయించినటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికారంకి వచ్చి 6 గ్యారంటీల పేరిట 420 హామీల పేరిట అధికారం చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఇచ్చిన హామీలు, ప్రకటించినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడంలో విఫలమై నేడు హరిజన, గిరిజన, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల, వివిధ సబ్బండ వర్గాల పక్షాన ప్రజాపక్షమై నిత్యం వారి గొంతుకై ప్రశ్నిస్తూ ఉన్నటువంటి డిజిటల్ మీడియాపై కక్షగట్టి వారి గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియా సోదరులు గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలను లేవనెత్తినందుకు మీరు వారి గొంతు నొక్కుతా అంటా ఉన్నారా? లేకుంటే హైదరాబాదులో ఏళ్ల తరబడి మూసి ఒడ్డున బతుకుతా ఉన్నటువంటి మా పేద బిడ్డల యొక్క ఇండ్లు కూల్చినందుకు ప్రశ్నించి వారి పక్షాన నిలబడ్డందుకు డిజిటల్ మీడియా సోదరులను నొక్కిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? లేకుంటే మీరు ఇస్తా అన్నటువంటి సంవత్సరంలో మీ యొక్క నాయకుడు, మీ అగ్రనాయకుడు, మీ కాంగ్రెస్ నాయకుడు, ఆ యొక్క దద్దం ఎవరైతే ఉన్నారో ఆ రాహుల్ గాంధీ వచ్చి ఇదే సెంట్రల్ లైబ్రరీ చిక్కట్పల్లిలో ప్రకటించినటువంటి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోపు ఇస్తానటువంటి ఉద్యోగాలను అడిగినందుకు డిజిటల్ మీడియా సోదరులను గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తారా అని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అడుగుతా ఉన్నాం. మీరు ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో ఈరోజు డిజిటల్ మీడియా సోదరులను గొంతు నొక్కుతా, వారి పీక నొక్కుతాం. ఇక మీరు మాట్లాడుతూ ఉంటారు మందివి, ఇక ఏదేదో పేగులు వీకి మెడలేసుకుంటా అని మాట్లాడుతూ ఉన్నారు. బిడ్డ రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, మీకు రానున్న రోజుల్లో మీ గొంతు నొక్కడం ఖాయం, మీ బట్టలుడ వీకి నిన్ను కొండారెడ్డి పెళ్లికి పంపడం ఖాయం అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాపక్షమై నిత్యం ప్రజల పక్షాన అట్టడుగు వర్గాల సమస్యలను గ్రామీణ స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, జాతీయ స్థాయిలో ఎక్కడికక్కడ అట్టడుగు వర్గాల సమస్యలు లేవనెత్తుతా ఉన్నటువంటి డిజిటల్ మీడియా సోదరులపై నీ అక్కసును వెళ్ళగక్కి వారిని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేసి నీ మీద యుద్ధం తప్పదనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సిందిగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. మనం వింటున్న విషయమే ఇది. ఒక సీఎం హోదాలో ఉండి సిటిజన్స్కి ఫ్రీ స్పీచ్ గ్యారంటీ ఇవ్వాల్సిన వ్యక్తి, ఫ్రీ స్పీచ్ ఆర్టికల్ 19కి గ్యారంటీగా పాలసీ మేకింగ్ చేయాల్సిన వ్యక్తి కనీసం అక్షరాలు రానోడు కూడా ఇవాళ ఎడిటోరియల్స్ రాస్తున్నారనేసి ఒక కైండ్ ఆఫ్ రాంగ్ ప్రొపగండాని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇన్ కెపాసిటీ టు మేక్ దేర్ మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ టు బి హైలైటెడ్. మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ ఏమున్నాయో వాళ్ళకి సపోర్ట్గా ఈ సోషల్ మీడియా అనే దానికి వెయిటేజ్ లేకుండా ఆయన చేసిన అనుచిత కామెంట్స్ మేము ఉస్మానియా విద్యార్థులుగా ఖండిస్తున్నాము. అలాగే ఏంటంటే మీరు ఇంత ఈ హోదాలో వచ్చి మీకే
గవర్నింగ్ బాడీస్ మీ చేతుల్లో ఉండగా కూడా మీరు ఇట్లాంటి డెరిగేటరీ కామెంట్స్ చేయడం చాలా రాంగ్. ఉస్మానియా విద్యార్థులుగా మేము దీన్ని ఖండిస్తున్నాము. అండ్ ఆల్సో మీ సోషల్ మీడియా వల్లనే మీకు ఇన్ఎఫిషియెంట్గా ఉన్న మీరు ఎఫిషియెంట్గా పవర్లోకి వస్తున్నారంటే దట్స్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. గత 2 ఏళ్ల క్రితము మీరు మీ ఫేస్ కూడా ఎవరికి తెలియదు. అలాంటిది ఎలక్షన్స్ తర్వాత మీకు అంత హై మెజారిటీ ఆఫ్ సీట్స్తో మీరు పవర్లోకి వచ్చారంటే దట్స్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా హౌ ఇట్స్ వర్క్డ్. మీరు మీ మొహాన్ని చూపించి మీ ఎలక్షన్స్లో వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు మీ గురించి ప్రచారం చేయలేదు. గత ప్రభుత్వం చేసిన అన్యాయాల్ని లోపాలని ప్రజల్లోకి తీసుకెళ్తే వాళ్ళు గత ప్రభుత్వానికి ఓటేయకుండా మీకు ఓటేశారు కాబట్టి మీరు ప్రభుత్వానికి వచ్చారు. మీ కోసం స్పెషల్గా మీ పాలసీస్ ద్వారా మీ వెల్ఫేర్ స్కీముల ద్వారా నిజంగా ఓటేసిన వాళ్ళు కాదు. ఎందుకంటే సోషల్ మీడియా ఉన్నది ఇన్ గ్రౌండ్ రియాలిటీని ఎక్స్పోజ్ చేయడానికే. ఇప్పుడు గత 2 ఏళ్లుగా మేము అబ్జర్వ్ చేస్తున్నాము. దామగండం నుంచి మొన్న రగచర్ల హెచ్యు భూముల వరకు ఎంతో అన్యాయాల్ని గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళింది ఎవరు? మెయిన్ స్ట్రీమ్ మీడియానా? కాదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అస్సలు కాదు. ఎక్కడో ఈ ఫారెస్ట్ ఏరియాని ప్యూర్గా డిఫారెస్ట్ చేసే కార్యక్రమాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయగలదా? ఎక్స్పోజ్ చేస్తూ రియాలిటీగా ప్రజలకు తీసుకెళ్ళగలదా? తీసుకెళ్ళలేదు. ఓన్లీ సోషల్ మీడియా తీసుకెళ్ళగలదు. అన్ని స్టాటిస్టిక్స్తో A to Z స్టాటిస్టిక్స్తో యాజ్ పర్ లా like how a government should be ruled out, how a government should be supposed to make people in beneficiary అన్నట్టుగా ఉండాల్సిన గవర్నమెంట్ని ప్రతిసారి గల్లా పట్టుకొని ప్రశ్నించేది సోషల్ మీడియా ఒక్కటే. ఇవాళ కెమెరా పట్టుకున్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియా జర్నలిస్ట్ అనుకుంటూ వెళ్తున్నారు కదా. ఇట్స్ అన్నట్టుగా మీరు కామెంట్ చేస్తున్నారు కదా, అది చాలా రాంగ్ కామెంట్. మేము కనీసం ఇప్పుడు ఇంతమందికి ఈ విషయం తెలిసిందంటే దట్స్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. మీరు మాట్లాడింది కూడా సెల్ ఫోన్లలో చూసారు, ల్యాప్టాప్లలో చూసారు, మానిటర్లలో చూసారు, న్యూస్ ఛానల్ ఎవరు చూడలా. ఈ విషయం గురించి అందరు సెల్ ఫోన్లలోనే చూస్తున్నారు. సోషల్ మీడియాలో పబ్లిష్ అయింది, మీరు మాట్లాడింది కూడా ప్రొపగండా అవ్వడానికి కూడా సోషల్ మీడియానే కారణం. సో మేము దీన్ని ఖండిస్తూ అండ్ ఆల్సో సోషల్ మీడియా వాళ్ళకి మేము వెల్ సపోర్టెడ్గా ఇంకా మీరు చేసే భవిష్యత్తు పోరాటాల్లో కూడా విద్యార్థులుగా మేము పూర్తి స్థాయిగా మద్దతు ఇస్తూ ఉంటామనేసి కోరుకుంటున్నాం.